ఉండే ఎమ్మెల్యేలు సో ఒక పక్క అవిశ్వాసం వేసారు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒక పక్క 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో దేవుడు ఎరుగు, ఇక్కడ అంతర్గత కుట్రలు ఏం జరుగుతుంది అసలు? ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీల పరిస్థితి? మా 10 మంది మా దగ్గర నుంచి పోయిన ఎమ్మెల్సీలు అందరూ రాత్రి మీటింగ్లు పెట్టుకొని ఒకరి మీద ఒకరు పడి ఏడుచుకున్నారట. మేము మాకైతే ఆ విజువల్స్ దొరకలేదు కానీ అయ్యో ఎందుకు పోయినావు, ఎందుకు ఇంత తప్పు చేసినావు, నా గర్క నా ఘాట్కా అయిపోయింది, కనీసం ఇక్కడ ఉంటే ఇంత గౌరవం అనేది దక్కేది, అక్కడికి పోతే మనల్ని అడిగేటోడు లేడు, పిలిచేటోడు లేడు, చేసేటోడు లేడు, ప్రజలలో మనం ఫిరాయింపులు అని చెప్పి మన మీద వ్యతిరేకత వస్తూ ఉంది, సుప్రీంకోర్టుకు పార్టీ పోయింది, మళ్ళీ ఒకవేళ ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏందని భావనలో ఒకరి మీద ఒకరు ఓదార్పులు చేసుకున్నట్టుగా నిన్న సమావేశం జరిగింది. ఇంకొక వైపు 10 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో అసలు మాకు గుర్తింపే లేదు, గౌరవమే లేదు, రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ 4 బ్రదర్స్ పెత్తనం ఎక్కువైపోతూ ఉంది, మొత్తంగా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని 10 మంది ఒక ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు సమావేశాలు పెట్టారు. ఒక ఎమ్మెల్యే అయితే ఒక కులాన్ని ఎట్లా తోలనాడిండో మనం చూసినాం, షాద్నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఆ కాంగ్రెస్ పార్టీ చైర్మన్కు ఆయనకు పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే మొత్తంగా కూడా ఎక్కడికక్కడ అసలు అసంతృప్తితో వాళ్ళు రగిలిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. అసలు మేము ఏం చేయాలనో తోస్తలేదు, ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం, ఏ హామీ అమలు కావడం లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉండేటోళ్ళు అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో లేనోళ్ళు కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం ఏంది? ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది మాది అని ఒకరు చెప్తుంటారు, పటాన్చెరులో కేసీఆర్ ఫోటో ఇది క్యాంప్ ఆఫీస్ కాదు నా ఇంట్లో పెట్టుకున్నాను అక్కడ చెప్తుంటారు. ఏంది ఈ ఫోటోలు ఏంది అసలు? ఫోటో రాజకీయం మీరు చూసారు కదా, ఆయన మా బీఫామ్ మీదే ఎన్నికైన ఆయన ఇంకా అఫీషియల్గా కాంగ్రెస్కు సంబంధించిన ఇంకా చేరలేదు, ఏదో మా పార్టీ నుంచి పోయిండు, కాంగ్రెస్లో కలిసిండు. కేసీఆర్ ఫోటో ఉంది, కేసీఆర్ ఆయన లైఫ్ ఇచ్చిండు, కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే చేసిండు, కేసీఆర్ వల్ల పట్టణచెరువు అభివృద్ధి చెందింది కాబట్టి అభివృద్ధి ప్రదాత ఫోటో పెట్టుకున్నాడు ఒక ప్రతిపక్ష నేతగా. పెట్టుకుంటే ఆ ఫోటోని తీసేసి అక్కడ ఇంకొక ఆయన తీసేసి ఈ ఫోటో పెట్టి తతంగం అంతా చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ పేరు లేకుండా, కేసీఆర్ ఫోటో లేకుండా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు క్షేత్రంలో ఏం జరుగుతూ ఉంది? నీళ్లు రాకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, కరెంటు లేకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, రైతు బంధు రాకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, రుణమాఫీ లేకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, కాలువల నీళ్ళు లేకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, చెరువుల నీళ్ళు లేకుంటే కేసీఆర్ని యాద్ చేస్తారు, తులం బంగారం రాకుంటే అయ్యో అని వచ్చేటువంటి పరిస్థితి కనబడదు. అంటే టోటల్గా ఇవాళ కేసీఆర్ ఈ 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని సరైనటువంటి రీతిలో ఈ వచ్చిన ప్రభుత్వం చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఒక్క రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ను తుడిచేస్తా అంటుండు, కోట్లాది గొంతులేమో కేసీఆర్ను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ పరిపాలన అంతా కూడా ఒకవైపు ఎమ్మెల్యేలు సరైనటువంటి రీతిలో వాళ్ళు గ్రామాలకు పోలేనటువంటి పరిస్థితి, మంత్రులు అట్లీస్ట్ దానం నాగేంద్ర కూడా మళ్ళీ కేసీఆర్ ని తలుచుకునే పరిస్థితి. అంతే కదా, ఆయనే చెప్తున్నాడు కదా, ఈ హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరికి బుల్డోజర్ వస్తే నేను చూస్తా అంటున్నాడు. కూల్చేసిపోయింది. ఇప్పుడు నిన్న మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన, వస్తే నేను చూస్తా అని. డెఫినెట్గా ప్రభుత్వం హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ ఇవాళ అనుసరిస్తున్న వైఖరి హైదరాబాద్లో ప్రజలలో తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు పెళ్ళుబుకుతున్నాయి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా రేపు కాంగ్రెస్ పార్టీ అంటే చాలు ప్రజలు కోపం మీద విరుచుకబడి వాళ్ళ డిపాజిట్లు గల్లంత అయ్యేటువంటి పరిస్థితి ఇలా క్షేత్రస్థాయిలో ఉంది. కాబట్టి అందరూ భయపడుతున్నారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇంకొక కొత్త టాపిక్ తీసుకొని వచ్చే అవిశ్వాసం పెడతాం, గవర్నమెంట్ ని కూల్చేస్తాం, నేనే నెక్స్ట్ హోమ్ మినిస్టర్, ఈ కామెంట్స్ ఎట్లా తీసుకోవచ్చు? అదంతా పేరడి కామెడీ తప్ప రాకేష్ రెడ్డికి వాళ్ళకి ఎక్కడుందామో బలం, ఎక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఒక 39 ఉన్నోళ్ళము, మేము అవిశ్వాసం పెడతామంటే కొంచెం అర్థమని ఉంది, మాకు అవసరమైనటువంటి బలమని ఉంటుంది. కానీ 8 మంది ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా పెడతారు? అంటే బీఆర్ఎస్ కంటే మేమేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకునేటువంటి పేరు తప్ప అసలు బీజేపీకి ఏముందని అసెంబ్లీలో ఉన్న 8 సీట్లు. వాళ్ళు అనేది ఏంటంటే డెఫినెట్గా ఇవాళ ప్రజా ఆగ్రహం పెలుబుకుతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూలిపోవాలని వాళ్ళ కలలు కనొచ్చు, కానీ అటువంటి ప్రయత్నం ఉండదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మేము 39 ఉన్నా మేము ఈ ప్రభుత్వం వెంటనే పడిపోవాలని మేము కోరుకునేటువంటి వాళ్ళం చూడాలి. అంతే కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అదే కదా చూడాల్సింది. వాళ్ళంతా వాళ్ళు పడగొడితే మేమేం చేయలేము. రేపు 20 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టి విత్డ్రా చేసుకుంటే మేమేం చేస్తామమ్మా దాన్ని?
అవకాశం ఉంది. 100% ఉంది. కాంగ్రెస్ లో ఏదైనా అవకాశం ఇప్పుడు ఒక సంవత్సరానికే 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఆ. ఇంకో 2 ఏళ్ళలో 20 అవుతారు, మూడో సంవత్సరంలో 30 మంది అవుతారు. ఉమ్, న్యాచురల్ కదా. ఉమ్, అట్లా చాలా స్పష్టంగా కనబడుతుంది. మనకి ఇది కొంతమందికి నవ్వులాట కానీ, కొంతమందికి ఇదేదో అతియోశక్తి చెప్తున్నామని అనిపించవచ్చు, కానీ ఉమ్. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలే ఆ ప్రాతిపాదికకు ఒక బలం చేకూరుస్తాం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఆమోదాన్ని కోల్పోతా ఉన్నది. రోజు ఒక మంచి పరిపాలన ఇవ్వాలని వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ గత పరిపాలనని మరిపించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ గత ప్రభుత్వానికి మంచిది అని చెప్పేటువంటి ఒక స్థాయి పెరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉంటాం, మేము పోరాడతాం. మాకేం రేపు వచ్చి సీట్లో కూర్చోవాలని మాకేం లేదు. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థవంతంగా ప్రజలకు మొత్తం పార్టీని అంతా కూడా ఒక ఏకతాటిగా నడిపిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అన్ని సమస్యల మీద నిరంతరంగా మేము పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎట్లా ఉండేనో మళ్ళీ అదే వైభవాన్ని పునరుద్ధరిస్తాం.